కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ టీడీపీ ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుంది. తమకు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే నేతల దృష్టికి తెస్తున్నారు. దీనికి కౌంటర్గా వైఎస్ జగన్ బల ప్రదర్శనలు ఎంచుకున్నారు. పరామర్శల పేరిట బల ప్రదర్శనలు చేస్తున్నారు. జగన్ చేస్తున్న బల ప్రదర్శనలు శ్రేణులకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? బల ప్రదర్శనలు కలిసొస్తాయా, బెడిసి కొడుతున్నాయా? మనల్ని ఎవడ్రా అధినేత జగన్ బల ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పేరు పరామర్శలైనా చేసేది మాత్రం బల ప్రదర్శన అన్నట్లుగా జగన్ టూర్లు ఉంటున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాకు వెళ్లారు. కాకాని గోవర్ధన్ను అక్రమ కేసులో ఇరికించారని, కొవ్వూరులో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు విధ్వంసం చేశారని వారిని పరామర్శించేందుకు ఈ టూర్ పెట్టుకున్నారు. పేరు పరామర్శ అయినా మరోసారి జగన్ భారీగా ప్రదర్శన చేశారు. నెల్లూరు పర్యటనలో భాగంగా మొదట మైనింగ్ కేసులో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్తో ములాఖాత్ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు వలయాన్ని దాటుకుని జగన్ కోసం తండోపతండాలుగా తరలివచ్చారు. పార్టీ శ్రేణులు, అభిమానుల జేజేలతో అడుగడుగునా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ అభిమానాన్ని అంతే ఆప్యాయంగా అభివాదం చేసి అందుకున్నారాయన. జై జగన్ నినాదాలతో సింహపురి గర్జించింది. మనల్నెవడ్రా ఆపేది అంటూ వచ్చిన ఆ జన సునామీని ఆపడం పోలీసుల వల్ల కాలేకపోయింది. దీంతో జగన్ పర్యటన అంటేనే పోలీసులు, అధికారులు హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అనంతపురం జిల్లా రాప్తాడు, పల్నాడు జిల్లా రెంటపాల, చిత్తూరు జిల్లా బంగారుపాలెం, ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షలను ధిక్కరించి మళ్లీ బలి ప్రదర్శన చేశారు. వైసీపీ శ్రేణులు హంగామా చేశాయి. అదే పరిస్థితి నెల్లూరు పర్యటనలోనూ పునరావృతం అయింది. జగన్ నెల్లూరు టూర్కు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హెలీప్యాడ్ వద్ద 10 మంది, జైలు దగ్గర ములాఖత్కు 3, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మందికి మించి అనుమతించకూడదని స్పష్టం చేశారు. పోలీసుల ఆకాంక్షలు ఉన్నప్పటికీ వైసీపీ భారీ జన సమీకరణ చేసింది. వైసీపీ కార్యకర్తలకు అనుమతించడం లేదంటూ ధర్నాల పేరిట నేతలు హంగామా సృష్టించారు. నెల్లూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై జగన్ విరుచుకుపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటని, పర్యటన కోసం ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు ఇంతలా ఎందుకు భయపడుతున్నారు? ఇవాళ వేల మంది పోలీసులు, లెక్కలేనంత మంది డీఐజీలు, డీఎస్పీలను మోహరించడం దారుణమన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి. ఆశ్చర్యం కనిపించే
కలిగించే విషయాలు. నేను అడుగుతా ఉన్నాను ఇదే. 6 సార్లు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై 80 మందిని పంపి దాడి చేయించారు. మారణ ఆయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రసన్న ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది, లేకుంటే చంపి ఉండేవారేమో. మనిషి నచ్చకపోతే చంపేస్తారా? ఇలాంటి దిగజారుడు రాజకీయాలు గతంలో చూడలేదని జగన్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పై దాడి చేశారని, దానిని ప్రశ్నించినందుకే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కాకానిపై 14 కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఏ తప్పు చేశాడని కాకానిపై కేసులు పెట్టారని ప్రశ్నించారు. శాడిజం చంద్రబాబు నరనర పేరుకుపోయిందని, ఇదే నిదర్శనమని జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు, మీరు ఏదైతే విత్తుతారో అదే రేపు పండుతుంది. కళ్ళు మూసి తెరిచేలోపే 3 ఏళ్లు గడుస్తుంది. అప్పుడు మా ప్రభుత్వమే వచ్చింది. అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులకు లెక్కజమ చేస్తామని జగన్ మరోసారి హెచ్చరించారు.